హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12 నెల ఆనంద మాసంలోకి మొదటి పునరుద్ధాన దినం మనందరము ఆయన బలలో పాల్పడుతున్నప్పుడు ఆయన రక్త మాంసాలను పాలు పొందుటకును ఆయన వారసులుగాను నిక్షత్రములు ఆయనతో ఉండుటకును ఆయన ఆత్మను పాల్పడుతున్నట్టుకు ప్రభు గొప్ప అవకాశాలు ఇచ్చాడు. ఈ ఆనంద మాసంలో క్రిస్మస్ వేడుక మరి ప్రతి ఇంట, ప్రతి ఊరు, ప్రతి గల్లీ, ప్రతి వీధి, ప్రతి పట్టణం, ప్రతి సిటీ, ప్రతి రాజ్యం, ప్రతి దేశంలో, ప్రతి రాజ్యంలో ఈ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకి ఎంతో ఆధిక్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రంగా మూడుగాక. ఎంత ఆధిక్యతనిచ్చాడంటే చాలా మంది క్రిస్మస్ అనేటప్పటికీ మొదట మనకు వచ్చే మాట ఏంటంటే క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. అంతేనా? క్రీస్తును ఆరాధించుట. ఇది ప్రతి సంఘంలో ప్రతి దైవజనుడు చెప్పే మాట. నిజమే, క్రీస్తును ఆరాధించుట ఒక క్రిస్మస్ ఆనంద మాసంలోనే కాదు, ఎల్లప్పుడూ క్రీస్తును ఆరాధించేవారుగా మనం ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చెప్పే మాట ఏంటంటే ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించాలి. అంటే ఒక క్రిస్మస్ నెలలోనో లేకపోతే డిసెంబర్ 25వ తారీఖునో లేకపోతే 23వ తారీఖునో లేకపోతే 15వ తారీఖునో 12వ తారీఖునో ఆనందించడం కాదు. ప్రభుని ఎల్లప్పుడూ ఆరాధించాలి, ఆయన యందు మనం ఆనందించాలి, ఆయనలో మనం సంతోషించాలి, మనం యందు ప్రభు ఆనందించాలి. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప స్వాతంత్రం. ఎంత గొప్ప స్వాతంత్రం అంటే క్రిస్మస్ అనే పదము దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. దేవుడు క్రిస్మస్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మనకిస్తే ఆ దేవుణ్ణి మనము తిరస్కరించాం. ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఈ పాపం అనే మరణపు ముళ్ళని విరగొట్టడానికి, పాపము, మరణము, చావు ఎన్నడూ నిన్ను వేలుబడి చేయకుండా దేవుడు ఎంతో నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన అంటాడు కదా, లోకములను ఎంతో ప్రేమించుచున్నాను. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు నీకు తెలియదు, కానీ నేను చాలాసార్లు చెప్పాను, ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతగాట? ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు కనుకే మానవుడికి దుఃఖము కలగకుండా సంతోషాన్ని ఇచ్చుటకు ఆయన నీకు నాకు పూదండనిచ్చాడు. మనము ఆ పూదండనికి ప్రతిగా ఆయన మీద బూడిద చల్లాం. పూదండనికి ప్రతిగా ఆయన మీద మనం ఏం చేస్తాం? బూడిద చల్లాం. ఆయన జీవనిచ్చాడు మనకి, మనము ఆయన మరణానికి అప్పగించాం. మరణానికి అప్పగించింది ఎవరు అంటే మనమే. అక్కడ రోమా సంఘంలో మనం చూస్తున్నప్పుడు, రోమా పట్టణంలో రోమిలందరూ కూడా, ఆ చుట్టుపక్కల అందరూ కూడా యేసు ప్రభు వారిని ఆ సిలువ మ్రాను మోసుకుంటూ వస్తుంటే ఈయనకి సిలువ అన్న ప్రాత దగ్గర కేకలు వేసింది ఎవరంటే క్రైస్తవులే. అందుకే మనమే అప్పగించాం. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మరణము నీ మీద ఏలుబడి చేయకుండా, పాపము నీ మీద ఏలుబడి చేయకుండా, శత్రువు నీ మీద ఏలుబడి చేయకుండా, వ్యాధులు నీ మీద ఏలుబడి చేయకుండా, ఈ లోక సంబంధమైన ఏ చెడ్డది ఏ కీడుది నీ మీద ఏలుబడి చేయకుండా వాటినన్నిటినీ సమాధి చేసి సంతోషమిచ్చి, పూదండనిచ్చి, ఆనందాన్నిచ్చి, క్షేమాన్నిచ్చి, నెమ్మదినిచ్చి,
అన్నిటినీ ఇచ్చి నిన్ను ప్రేమించడమే ఆయన చేసింది. ప్రేమించినందుకు మనం ఏం చేసామంటే ఆయన తిరస్కరించాం, ఆయన దుఃఖపరిచాం, ఆయన బాధపరిచాం, ఆయన ఎదిరించాం, ఆయనకి విరోధముగా ఉండి ఎక్కడికి వెళ్ళిపోయామంటే పాపములకు వెళ్ళిపోయాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా చెప్పిందంటే నేను సత్యమే చెప్పా. ఆ సత్యానికి ఒక మాట మీకు ఆ వాక్యం అనేది అర్థమైనది చెప్తే ఇంకా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాలు నేను చదవమని చెప్పట్లేదు, నేను చెప్పిన తర్వాత మీరు ఆగండి. చదువు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఎలా చదవండి మళ్ళీ మీరు అందరూ ఒకసారి మాట చెప్పి నాకు అది చూడండి, మీరు అటు ఇటు చూడదు, నాకు అది చూడండి. ఒక రోజు అందరూ కూడా ఆమెతో నాతో పాటు చెప్పండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. చదువు. దీనులను సువర్తమానం ప్రకటించుటకు యెహోవాను నన్ను అభిషేకించను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, శరణంలో వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు యెహోవా ఇత సంవత్సరము దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుర్గాక్రాంతులైన అందరినీ ఓదార్చుటకును, సియోను నుండి దుఃఖించేవారు ఉల్లాస వస్త్రం ధరించుటకును, బూడిదకు ప్రతిగా పూదండము, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభర్తమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తాను మహిమపరుచుకున్నట్లు మస్తకి వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని దేవుడు ఆత్మ చేత అభిషేకించాడు అంటే అభిషేకించి నేను విడిచిపెట్టడానికి కాదు. దైవజనుడా, సువార్తకుడా, ఉపదేశకుడా, ప్రవక్త, బోధకుడా, విశ్వాస, ఇక్కడ ఏ తారతమ్యాలు లేవు. మనం ఒక గిరి తీసుకుని గిరిలో ఉండిపోతాం. దేవుడు పని చేస్తానంటే నీ దేవుడు చేయొద్దని చెప్పడం. నీకు అర్థమవుతుందా? మనము దేవుని పని చేస్తామంటే చెయ్యొద్దని దేవుడు ఎప్పుడు చెప్పడం. ఒక గిరి తీసుకుని గిరిలో ఆగిపోతాం. మనం పని చేయడానికి ఇష్టపడం. మనకి చాలా పనులు ఉంటాయి. మన పనులకే మనకు సమయం సారిక రాత్రులు కూడా ఆ సమయాన్ని వాడుకుంటాం. మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఆ పనంతటిని చూస్తే గంట పని ఉండదు, కానీ ఆ గంట పనిని 24 గంటలు ఆ పని మీదే ఉంటాం. దేవుని స్తోత్రం. ఒక గంట దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే ఆ గంట నువ్వు పొందుకున్న ఫలం ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రతిదండనకి ప్రతిగా పూదండన అంటే ఆయన నిన్ను భూషణ కిరీటంగా చేస్తాడట. ఏం చేస్తాడట? భూషణ కిరీటముగా. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన నీకు ఇచ్చిన ప్రత్యక్షత, నువ్వు పొందుకుంటున్నట్టు అనుభవం, నువ్వు ఆనందిస్తున్న ఆనందము ఎంత గొప్పగా ఉంటుందంటే అది సత్యము కానట్లుగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. అసలు క్రీస్తు వచ్చింది నన్ను ఆరాధించండి అని చెప్పడానికి రాలేదు ఈ లోకానికి. దుఃఖములో ఉన్నట్టు నిన్ను విడిపించటానికి వచ్చాడు ఆయన. దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రము ధరింపజేస్తాను. నేను చెప్పే మాట కాదు, ఇప్పుడు మీరు చదివారు ఈ మాటలు. ఆనంద తైలం, ఆనందముతో నింపడానికి వచ్చాడు. పాపం అనే మరణము నీ మీద ఏలుబడి చేస్తుంది కనుక దేవుడు నిన్ను ఆ మరణములో నుంచి జీవములకు నడిపించాలని ఆయన వస్తే ఆయన తిరస్కరించి ఆయన దుఃఖపెట్టి ఆ దుఃఖములకు నువ్వు దిగిపోయావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దుఃఖమే పాపం.
ఆ దుఃఖమే పాపం, ఆ దుఃఖమే మరణం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? దేవుడి మాట నిరార్థకము కాదు, ఆయన వాక్యము అక్షరము కాదు, అక్షరము సంపన్నేమో కానీ ఆత్మ జీవింపజేయును. దేవుడికి స్తోత్రం. మత్తయి సువార్త 21లో ఉంటుందమ్మా. 49 పైన చూడండి, 48 వచ్చిన అనుకుంటా. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 21 చదువు. 44 చదవచ్చు. 44 అయిందన్నమాట. ప్రధాన యాజకులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి అన్నమాట. ఒకసారి మీకు చెప్పిన మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 అధ్యాయం. సహోదరుల, ఆత్మ సంబంధులైన మనుషులు మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడేటట్టు శరీర సంబంధులైన మనుషులు అని క్రీస్తు